హాయ్ గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14 అనమాట. ఇవాళ అండ్ ఇంకా రేపు ఒక ఎపిసోడ్ వస్తుంది. ఇంకా రేపటితో లాస్ట్ అనమాట. సో ఇవాళ కూడా కొంచెం అలానే ఉంది, అంటే కొంచెం రోజుటంత స్ట్రిక్ట్గా కానీ అట్లా ఏం లేరు. రోజు టఫ్గా టాస్కులు అలా పెడతారు కదా. ఇవాళ అయితే కొంచెం, అంటే ఇవాళ టాస్క్ పెట్టారు కానీ కొంచెం అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చి ట్రెడిషనల్ వేర్లో కొంచెం ఎంతైనా లాస్ట్ 2 ఎపిసోడ్స్ కదా, కొంచెం ఫినాలే అన్న ఒక లెవెల్లో ఉంది ఎపిసోడ్ అయితే. సో స్టార్టింగే లైక్ శ్రీముఖి ఇంకా కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత ఇంకా బిందుని, అభిజిత్ని, నవదీప్ని అడుగుతారు. ఎండ్ అయిపోతుంది కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి అలా అడిగితే, లైక్ మేము సెలెక్ట్ చేసాం కదా అంతమందిలో మిమ్మల్ని, మీరు మా అందరినీ ప్రౌడ్ చేయాలి, మా సెలెక్షన్ కరెక్ట్ అన్నట్టు చూపించాలన్నట్టు బిందు చెప్పారు. అండ్ అభిజిత్ ఏమో ఇంకా ఒక ఎపిసోడే, ఆ తర్వాత మిమ్మల్ని టీవీలో చూడబోతున్నాము అన్నట్టు మాట్లాడారు. ఇంకా నవదీప్ అయితే మీకు ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఓకే ఈ అవకాశం ఇస్తున్నారు, మనం అప్లై చేద్దామా వద్దా అనే ఒక పాయింట్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. సో అలానే ఉండాలన్నట్టు జస్ట్ ఒక స్పీచ్, ఇన్స్పిరేషనల్ స్పీచ్ లాగా కొంచెం. ఇంకా గేమ్ స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు ఎందుకు వర్ది అండ్ మనం ఎందుకు వర్తియో మనం చెప్పుకున్నాక అక్కడ మిగిలిన ఉన్న వాళ్ళలో నుంచి ఒకళ్ళని తీసుకొని వాళ్ళు ఎందుకు వర్త్ కాదు అని ఒక ట్యాగ్ వేసి వాళ్ళకి రీజన్ చెప్పాలి. సో ఫస్ట్ హరీష్ని పిలుస్తారు. హరీష్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనమాట. నేను ఎందుకు వర్త్ అనుకుంటున్నానంటే ఇది ఒక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ. సో నేను ఏదైనా ఫేస్ మీద చెప్పగలను, ఏదైనా క్వశ్చన్ చేయగలను. సో నేను ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉండాలి కాబట్టి నేను వర్త్ అనుకుంటున్నానని చెప్తాడు. అండ్ అన్వర్ది ఎవరంటే షాకిబ్ అని చెప్తాడు. షాకిబ్కి స్టార్టింగ్లో ఉన్నంత డెస్పరేషన్ నేను తర్వాత చూడలేదు. అంటే స్టార్టింగ్లో ఫోన్ పగలగొట్టడం కానివ్వండి, అండ్ అదే వ్యాక్సింగ్ టాస్క్లో నేను చేస్తా అన్న ఒక లైక్ ఆ ఎంతూజియాజం కానీ వన్స్ సెలెక్ట్ అయ్యాక నాకు తనలో కనిపించలేదు అని చెప్తాడు. దానికి షాకిబ్ నేను ఎప్పుడు అలానే ఉన్నాను, బట్ అందరూ నన్ను అన్లక్కీ అని చెప్పి ఒక స్టాంప్ వేసేసారు నా మీద. అండ్ సో అది అలా అయిపోయింది అన్నట్టు చెప్తాడు షాకిబ్. సో నెక్స్ట్ షాకిబ్ని అడుగుతారు. షాకిబ్ తను ఎందుకు వర్దియో చెప్పలేదు, అంటే మనకు చూపించలేదు, అది మరి ఎడిట్ చేశారో ఆర్ అన్వర్ది అయితే మళ్ళీ హరీష్కే ఇస్తారు. మీరు ఫేస్ మీద మాట్లాడతా అని చెప్పారు, ఫేస్ మీద మాట్లాడడం తప్ప మీకు ఇంకా ఏమీ చేయలేరని నేను అనుకుంటున్నాను అన్నట్టు అంటాడు. అంటే పాయింట్ చెప్పు, ఏం చేయలేను అనుకుంటున్నా అంటే ఫిజికల్ టాస్క్, అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు మీరు అంటే బిగ్ బాస్కి ఏమైనా వెయిట్ లిఫ్టింగ్కి వెళ్తామా అని అడుగుతాడు. బిగ్ బాస్లో వెయిట్ లిఫ్టర్సే ఉండరు అన్నట్టు అంటాడు. అది ఒక వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే అందరూ వెయిట్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్ని తీసుకోవాలన్నట్టు అంటాడు. సో ఓకే, ఫిజికల్ టాస్క్ కూడా అవసరం, బట్ అదే మెయిన్ అంటే అది చెయ్యని వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఫిజికల్ టాస్క్ చేయని వాళ్ళు కూడా. సో అది ఉంటే బెనిఫిట్ అయింది కానీ అది ఖచ్చితంగా ఉండాలన్న పాయింట్ అయితే లేదు. ఇప్పుడు ప్రతి టాస్క్లో మనం ఎఫర్ట్ పెట్టామా లేదా అని చూస్తారు, గెలిచామా లేదా అని కాదు. దెన్ ఇంకా సరే ఇంకేమున్నాయి అంటే మీరు ఎంటర్టైనింగ్ కాదు అంటాడు. మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, ఫేస్ సీరియస్గా పెట్టుకొని ఉంటారంటే అదైతే నిజమే, ఫేస్ సీరియస్గా పెట్టుకొనే ఉంటారు. బట్ దానికి ఏమంటారంటే నీకు అలా అనిపించట్లేదేమో, లోపల చాలా ఉంది దాచామన్నట్టు చెప్తాడు ఈ మాస్క్ మ్యాన్. సో అంటే కొంచెం ఇప్పటిదాకా అయితే అంత ఎంటర్టైనింగ్గా ఏం ఫీల్ అవ్వలేదు నేను మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి. ఇంకా షాకిబే కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపిస్తాడు. అంటే మాస్క్ మ్యాన్ ఏంటంటే ఏదైనా స్ట్రెయిట్ ఆన్ ఫేస్ అడగడం కానీ అవి కొంచెం ఓకే, అతని గురించి మనం లైక్ ఓకే అతనిలో ఈ పాయింట్ స్పెషల్గా ఉంది అనిపిస్తుంది, కానీ ఏదైనా ఆన్ ఫేస్ క్వశ్చన్ చేయడం ఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అడగడం. బట్ ఎంటర్టైనింగ్ యాంగిల్ అయితే ఇంతవరకు అనిపించలేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనీష్ని పిలుస్తారు. మనీష్ ఏం చెప్తాడంటే నేను ఒక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నాకు బాగానే ఉంది, బట్ తర్వాత నుంచి ప్రతి ఎపిసోడ్ ఒక ఫైనల్
డే లాగా ఉంది. అంత హై ప్రెషర్లో కూడా నేను 2 times విన్ అయ్యాను. మేబీ బెలూన్ టాస్క్ అండ్ మొన్న మూటల్ టాస్క్ జరిగింది కదా, 2 అంటున్నారేమో. సో బిగ్ బాస్ అనేది వెయిటింగ్ గేమ్. సో నేను నా రోజు ఆర్ నా సక్సెస్ కోసం వెయిట్ చేశాను, నా మూమెంట్ కోసం. సో నేను అందుకని వర్ది అనుకుంటున్నాను. అన్వర్ది అయితే నాగా అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే నాగా ఫిజికల్ టాస్క్ బాగా చేస్తాడు, తనలో బెస్ట్ అదే. బట్ ఒపీనియన్ ఎప్పుడు వాయిస్ అవుట్ చేయడు తను, అండ్ ప్రిడిక్టబుల్గా ఉంటాడు. అంటే ఒపీనియన్ ఎప్పుడు వాయిస్ అవుట్ చేయడంటే మేబీ కొంచెం అందరినీ నొప్పించే మాటలు ఏమన్నా మాట్లాడడు, ఆర్ ప్రిడిక్టబుల్ అంటే వెరైటీ ఆర్ డిఫరెంట్గా ఏమో అంత చేయడనేమో. సో దానికి నాగా ఏం చెప్తాడంటే, నేను అంటే సేఫ్ గేమ్ ఏం ఆడట్లేదు, బట్ నేను మనిషినే, నా బిహేవియరే అంతా అన్నట్టు చెప్తాడు. కొంచెం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కొంచెం నిజంగానే నాగా మనిషే అలాంటి మనిషి, కొంచెం ఆనెస్ట్ మనిషి అన్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ ఫైన్. అదేమి బిగ్ బాస్కి అన్వర్తి అయ్యే క్వాలిటీ అని నేనేం అనుకోను. నెక్స్ట్ నాగా ఏమంటే ఎందుకు వర్తి అంటే, నేను నా మిస్టేక్స్ తెలుసుకున్నాను, దాని నుంచి ఇంప్రూవ్ అయ్యాను, అలాగే నాకు 2 stars వచ్చాయి, నా తోటి టీమ్మేట్స్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు చెప్పాడు. బట్ బిగ్ బాస్లో తోటి టీమ్మేట్స్ని సపోర్ట్ అయితే చెయ్యక్కర్లేదు. ఐ మీన్ ఓకే, మనతో పాటు మనకి నిజంగానే ఒక రిలేషన్ ఆర్ బాండ్, ఫ్రెండ్లీ బాండ్ ఎవరితోనో ఫామ్ అయినప్పుడు ఓకే. కానీ నెక్స్ట్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, నాగా విషయంలో నేను చాలా రోజుల నుంచి ప్రసన్నకి దివ్య నిఖితకి బాక్స్ ఎందుకు ఇచ్చాడు, వాళ్ళకి బయట ఫాలోయింగ్ ఉందనుకొని ఏమైనా ఇచ్చాడా ఇట్లా అనుకున్నాను. బట్ నిన్న ఎపిసోడ్లో మనకు చూపించారనమాట ఎందుకు ఇచ్చారో. ప్రసన్న చెప్తాడు కదా తను నాకు రూమ్మేట్ అట్లా అని. సో అక్కడ కనెక్షన్ వల్ల ఇచ్చాడని నేను అనుకుంటున్నా. అంటే నేనేమనుకున్నా అంటే, అప్పుడు నాగా వీళ్ళ బదులు హరీష్ గారికి, శ్రీజాకి ఇవ్వచ్చు కదా, వాళ్ళు అట్లీస్ట్ తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు హరీష్ గారు తనని చూస్తే వాళ్ళిద్దరూ సరిగ్గా లేరు, అంటే కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది వాళ్ళ బాండ్. సో అట్లీస్ట్ అవైనా బాగుండేవి. ప్రసన్న గారు తనకేం క్లోజ్ కాదు కదా అనుకున్నా. బట్ నిన్న టాస్క్లో అయితే, ఐ మీన్ నిన్న టాస్క్ కాదు, ప్రసన్న గారు ఎలిమినేట్ అయిపోయేటప్పుడు చెప్పారు లైక్ మేమిద్దరం రూమ్మేట్స్, సో ఇట్లా రూమ్లో ఇప్పుడు మేము మాట్లాడుకోవట్లేదు కూడా అన్నట్టు ఎమోషనల్ అయ్యారు. సో దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, ఓకే రూమ్లో ఉన్న బాండింగ్ వల్ల మేబీ ఇచ్చి ఉండొచ్చు. ఆబ్వియస్లీ రూమ్మేట్స్ అంటే చాలా మాట్లాడుకుంటారు, మరి వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండ్ ఉందనేది వాళ్ళకి తెలియాలి. సో బట్ రూమ్మేట్స్ అనేది కొంచెం జస్టిఫై చేసింది తనకు ఆ లీడర్ బాక్స్ ఇవ్వడాన్ని, గిఫ్ట్ బాక్స్. దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ అన్వర్ది అంటే షాకిబ్కి ఇస్తాడు. ఎందుకు కొంచెం రేస్లో వెనుకబడిపోయాడు, లైక్ తనైతే ట్రై చేస్తున్నాడు బట్ స్టిల్ కొంచెం లాగింగ్ అయితే ఉంటున్నాడు, ఫామ్లోకి రాలేకపోతున్నాడు. అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, ప్రూవ్ చేసుకుంటున్నారు, బట్ దీనికి ఆ మూమెంట్ అనేది రావట్లేదు ఎందుకో అని ఇంకా షాకిబ్కి ఇస్తాడు. ఒక 3-4 మెంబర్స్ షాకిబ్కి ఇచ్చారు యాక్చువల్లీ. నెక్స్ట్ కల్కిని పిలుస్తారు. కల్కి ఏమంటారంటే, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, స్టార్టింగ్ కొంచెం డల్ ఉంటాను, బట్ తర్వాత నా బెస్ట్ నేను ఇస్తాను అన్నట్టు చెప్పారు. కల్కి గారు ఫిజికల్ టాస్క్లో సైన్ అయ్యారు, నార్మల్గా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోలేకపోయారు ఆమె మీద. ఫిజికల్ టాస్క్ కూడా ఆమెకు రికగ్నిషన్ రాలేదనిపిస్తుంది. ఇప్పుడు ప్రియా శెట్టి గారు ఒకే ఒక టాస్క్ ఆడారు, ఆ ఒక టాస్క్తో కొంచెం బాగా వచ్చేసింది ఫేమ్. బట్ కల్కి గారికి అలాంటిది వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్. టాస్క్ ఆడారు, విన్ అయ్యారు, బట్ ఆమె గురించి ఒక ఒపీనియన్ లేదనమాట ఎవరికి. ఆ హౌస్లో అక్కడే కాదు, పార్టిసిపెంట్స్కే కాదు, బయట కూడా ఎవరికి లేదనిపిస్తుంది. సో అక్కడ ఫెయిల్ అయిపోయారు టాస్క్ ఎంత బాగా ఆడినా. అన్వర్తి ఎవరంటే డీమన్ పవన్. ఎందుకంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు, చెప్పేది వినడు, అర్థం చేసుకోడు. ఇంకా డీమన్ పవన్ దీనికి ఏం డిఫెండ్ చేసుకున్నాడో మనకు చూపిలేదు, అసలు డిఫెండ్ చేసుకున్నాడో లేదో మరి. సో కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు దీన్ని. కొంచెం డీమన్ పవన్ అయితే కొంచెం అలానే అనిపిస్తాడు. ఆర్ అసలు తనకి కొంతమంది కంటెస్టెంట్స్ నాకు అసలు మనకి అంత వాళ్ళని అబ్జర్వ్ చేసే అంత, ఆర్ వాళ్ళని మనం స్టడీ చేసేంత స్కోపే ఇవ్వలేదు, ఆర్ వాళ్ళకి అంత ఎపిసోడ్స్ పడలేదు అనిపిస్తుంది నాకు.
ఇప్పటిదాకా అతనికి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది. అండ్ ఆ వచ్చిన దానిలో కూడా కొంత అయితే ఇది నిజమే అనిపిస్తుంది, పూర్తిగా అనలేను కానీ కొంత నిజమే ఇది. నెక్స్ట్ డీమన్ పవన్. నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, నాకు ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కోసం కూడా తీసుకుంటాను, అందుకని నేను ఎలిజిబుల్ అనుకుంటున్నాను అన్నట్టు చెప్తాడు. అన్ని విధాలుగా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను బిగ్ బాస్కి అన్నట్టు చెప్తాడు. అన్వర్ది ఎవరంటే షాకిబ్ అని చెప్తాడు. ఎందుకంటే ఏదన్నా మనం ఒకళ్ళు మనల్ని అంటుంటే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడగలగాలి, ఎదుటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలగాలి, నర్వస్ అవ్వకూడదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి అని చెప్తాడు. అది షాకిబ్ కొంచెం అంటే అవతల వాళ్ళకి కౌంటర్ ఇస్తాడు కానీ అది వ్యాలిడ్ కౌంటర్ లాగా ఉండదు. అండ్ మనకైతే ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. లైక్ మొన్న కనుక మనం లైక్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్, నిన్న బెలూన్స్ టాస్క్, ఫిజికల్ టాస్క్, ఇలాంటివన్నీ కొంచెం జనాలకి ఎంటర్టైనింగ్ ఉంటాయి. సో ఇది ఇక్కడ దాకా జరిగాక మధ్యలో టాస్క్ స్టార్ట్ చేస్తారు. ఒక టాస్క్ అంటే ఇది వర్దియా అన్వర్దియా టాస్క్ కాకుండా ఇంకో టాస్క్ స్టార్ట్ చేస్తారు. ఇది కాసేపు అది కాసేపు అంట. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒక బాక్సెస్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి 13 మెంబర్స్కి 4 బాక్సెస్ వస్తాయి. కింద ఫ్లోర్ మీదే బాక్సెస్ అనుకోండి. ఓకే, స్క్వేర్ షేప్లో ఉంటాయి బాక్సెస్. ఫ్లోర్ మీదే మనకి మామూలుగా గళ్ళుగా బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సులు ప్రతి 4 ఒక్కొక్కళ్ళకి వస్తాయి. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేశాక వాళ్ళు ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, అపోనెంట్ని. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాత్రమే. వాళ్ళకి ఎవరైతే ముందు కానీ వెనక్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉంటారో వాళ్ళలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఉండే వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఉండవు, ఎందుకంటే ఎడ్జెస్లో ఉన్న వాళ్ళకి అన్ని సైడ్స్ ఉండరు కదా చివరి ఉన్న వాళ్ళకి. సో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అపోనెంట్ అనమాట. వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అపోనెంట్ బాక్సులు కూడా వాళ్ళకి వచ్చేస్తాయి, అపోనెంట్ వాళ్ళ పొజిషన్స్ కూడా. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంక మీరు ఆ గేమ్ చూస్తేనే అర్థమైంది, నేను చెప్పింది అర్థం కాకపోతే. ఓకే, సో నిన్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దివ్య కాబట్టి దివ్యాని పిక్ చేస్తారు. దివ్యకి 2 నైబర్స్ ఉంటారు. నైబర్స్ అంటే తన పక్కన బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. తన పక్కన బాక్స్లో ప్రియాను అనూష ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా సెలెక్ట్ చేసుకోమంటే ప్రియాని సెలెక్ట్ చేసుకునిద్ది. ఇప్పుడు ప్రియాకి టాస్క్ పెడతారు. దివ్య గెలిస్తే ప్రియా బాక్సెస్ కూడా దివ్యకు వస్తాయి, ప్రియా గెలిస్తే దివ్య బాక్సెస్ ప్రియాకి వస్తాయి. ఎవరు గెలిస్తే వేరే వాళ్ళ బాక్సులు వీళ్ళకి వస్తాయి. అది నెక్స్ట్ ఎందుకు ప్రియా అంటే ప్రియాతో అంటే ఎప్పుడు నాకు ఫైట్ ఆర్ టాస్క్ రాలేదు. సో ఫేస్ టు ఫేస్ ఎప్పుడు రాలేదు కాబట్టి ట్రై చేద్దామని అన్నట్టు చెప్పిద్ది దివ్య. టాస్క్ ఏంటంటే మామూలు మన ఈ గ్లాసులు ఉంటాయి కదా, వాటర్ తాగే గ్లాసెస్, ఇవి డిస్పోజ్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ డిస్పోజ్ గ్లాసెస్ ఇప్పుడు ఫస్ట్ ఒకటి బోర్ల పెట్టాలి, ఒక పిరమిడ్ లాగా బిల్డ్ చేయాలి. పిరమిడ్ కాదు, రివర్స్ పిరమిడ్ అనమాట. అంటే రివర్స్ ట్రయాంగిల్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఒక గ్లాస్ పెట్టాలి, దాని మీద ఒక స్కేల్ లాంటిది పెట్టాలి. స్కేల్ అంటే అదేలేండి, ఒక పొడవుగా ఒకటి ఉంటుంది స్కేల్ లాగా. ఆ స్కేల్ పెట్టి స్కేల్ మీద ఇంకో 2 గ్లాసులు పెట్టాలి, మళ్ళీ స్కేల్ పెట్టాలి, మళ్ళీ ఈసారి 3 గ్లాసెస్ పెట్టాలి. అలా 7 దాకా వెళ్ళాలి. గ్లాస్ మీద స్కేల్ మీద మళ్ళీ ఒక గ్లాస్ పెంచుకుంటూ రావాలి. సో ఎవరైతే ఫస్ట్ పెట్టి బెల్ కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ పెట్టి బెల్ కొడతారో వాళ్ళు విన్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ 1 గ్లాస్తో స్టార్ట్ అయ్యి తర్వాత లాస్ట్కి 7 గ్లాసెస్ ఉండాలి లాస్ట్ లెవెల్లో. అది దివ్య నిఖిత గారు చేస్తారు ఫస్ట్. సో ఆ టాస్క్లో దివ్య గారే విన్ అవుతారు. అండ్ ప్రియా గారి బాక్సెస్ కూడా దివ్య గారికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామని దివ్య గారిని అడిగితే శ్రేయ అని అంటుంది. ఎందుకు అంటే కొంచెం ఈసారి ఈజీగా వెళ్దామంటే, అంటే శ్రేయ కొంచెం ఈజీ అన్నట్టు. అంటే అలా ఏం లేదు, జస్ట్ కంపారిటివ్లీ కొంచెం ఈజియర్ అన్నట్టు చెప్తారు. ఆబ్వియస్లీ ఈజియర్ వెళ్ళండి, అదేమీ తప్పు పట్టలేము. తను ఇప్పుడు ఈజీ వాళ్ళతో వెళ్దాం అనుకుంటే తప్పేముంది దానిలో. అదేమంటే ఇప్పుడు బిగ్ బాస్ కన్ను ఉంటుంది కదా, లైక్ అది
అవి కట్ చేసి ఇస్తారు ముక్కలు ముక్కలుగా, షేప్ చేయాలి, కరెక్ట్గా షేప్లో పెట్టి ఇవ్వాలన్నమాట. ఇది అదే జిగ్సా పజిల్స్ లాగా అనమాట. ముక్కలు కట్ చేసి ఉంటే అన్నీ ఒక ఇమేజ్ లాగా ఫామ్ చేయాలి. ఇది కూడా దివ్య గారే ఫస్ట్ చేస్తారు, శ్రేయ గారు ఓడిపోతారు. శ్రేయ గారి బాక్సెస్ కూడా దివ్య గారికి వస్తాయి. నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావా, నువ్వే ఆడతావా అని అడిగితే నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను దివ్య చెప్తే, నెక్స్ట్ షాకిబ్ని పిలుస్తారు వీళ్ళు జడ్జెస్. షాకిబ్కి నెయిబర్స్ హరీష్ అను దాలియా. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావంటే హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే నన్ను అన్వర్ది అన్నాడు కదా, అందుకని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నాడు. వీళ్ళకి టాస్క్ ఏంటంటే తలపైన ఒక బిన్ పెడతారు, ఒక బిన్ అన్నమాట, ఖాళీ బిన్ తలపైన. అంటే పైన అది హెల్మెట్కి కట్టేసి ఉంటుంది ఆ బిన్. సో లెఫ్ట్ హ్యాండ్తో బాల్స్ తీసి దానిలో వేయాలి. ముందు బాల్స్ ఉంటాయి, స్మైలీ బాల్స్ లాంటివి, అవి మనం ఎగరేస్తే అవి వెళ్ళి ఆ బిన్లో పడాలి. బిన్లో ఎన్ని ఎక్కువ పడితే వాళ్ళు విన్ అనమాట, ఎవరికి ఎక్కువ పడితే ఇద్దరిలో. సో అండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు కలిపి కట్టేసి ఉంటాయి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్తో బాల్స్ తీసుకొని బిన్లో వేసుకోవాలి. ఇది హరీష్ గారు ఎక్కువ వేస్తారనమాట. సో షాకిబ్ బాక్సెస్ కూడా హరీష్ గారికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ హరీష్ గారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు. నాగాని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకేం టాస్క్ ఇస్తారంటే, ఇది చాలాసేపు జరిగిద్ది, నాగా కూడా బాగానే ఆడతాడు. ఇదేం టాస్క్ అంటే ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ తెలుసు కదా మీకు, ఎక్వేరియంస్ ఆర్ ఫిష్ ట్యాంక్, అలాంటి ఫిష్ ట్యాంక్ లాంటిది ఒకటి పెట్టి నీళ్లు నింపి పెడతారు ఆ పెద్ద గ్లాస్ కంటైనర్లో. దానిలో మళ్ళీ ఒక చిన్న బౌల్ పెడతారు. ఆ బౌల్లో ఏంటంటే వీళ్ళకి ఒక లిక్విడ్ ఇస్తారు, రెడ్ లిక్విడ్, ఎర్ర నీళ్ళు ఇస్తారు. ఆ ఎర్ర నీళ్ళు ఒక్కొక్కళ్ళు పోయాలి. ఎవరు పోసినప్పుడు ఆ గిన్నె, ఆ గ్లాస్ బౌల్ ఏదైతే ఉందో అది మునిగిపోయిద్దో వాటర్లో, వాళ్ళు ఓడిపోయినట్టు. ఇది చాలాసేపు ఇద్దరు ఆడతారు. ఇంకా ఇది కొంచెం ఇవి మోస్ట్లీ లక్ బేస్డ్ టాస్క్సే అనిపించినాయి నాకు. కొంచెం కష్టం కూడా ఉందిలేండి కొన్నిటికి. ఇప్పుడు ఫస్ట్ది కనుక మనం ఆ గ్లాసెస్తో బిల్డ్ చేసేది కానీ, అది కొంచెం మనం అంటే కొంచెం జాగ్రత్తగా బిల్డ్ చేయాలి, అది కొంచెం కష్టమే అనుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ బిగ్ బాస్ కన్నుది కూడా మన చేతిలోనే ఉంటుంది, ఫస్ట్ మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నామని. ఇదైతే లక్ బేస్డే అనిపించింది కొంచెం, ఆ గ్లాస్ వాటర్ పోసేది. ఇదేంటంటే ఇంకా ఇద్దరు పోస్తారు చాలాసేపు, నాగాను హరీష్. నాగా పోసినప్పుడు ఇంకా అది మునిగిపోయేది. సో నాగా ప్లేస్ కూడా హరీష్ గారికి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో ఈ వర్తియా అన్వర్తియా గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. ఇందులో డాలియాని పిలుస్తారు. డాలియా నేను ఎందుకు వర్తి అనుకుంటున్నానంటే, నేను గివప్ ఇవ్వను, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటానని చెప్తారు. అన్వర్ది హరీష్కి ఇస్తారు. పర్సనల్ అటాక్ చేస్తారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, రియాలిటీ అంటారు కానీ మీరే రియాలిటీగా ఉండరు అన్నట్టు అనిద్ది. అందుకు అన్వర్ది అనిద్ది. నేను పర్సనల్ అటాక్ ఏం చేశానని అడిగితే ఆమె ఏం చెప్పదు అనమాట. ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటే బాగుండేది, ఆమె పాయింట్ ప్రూవ్ అయ్యేది. ఆయన పర్సనల్గా వెళ్ళడు, కొంచెం కొట్టినట్టు మాట్లాడతాడు కానీ అది గేమ్లో పాయింట్ అండ్ కరెక్ట్ అనే ఉంటుంది, కరెక్ట్గానే అనిపిస్తుంది. బట్ పర్సనల్ అటాక్ అయితే వెళ్ళలేదు అనుకున్నా. బట్ ఆయన మాట్లాడే విధానం అయితే కొంచెం రూడ్గానే ఉంటుంది. బట్ అది కరెక్ట్దే, గేమ్లో పాయింటే, బయటకు తీసుకురావడం అనిపిస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిలుస్తారు. వర్ది నేను ఎందుకంటే నేను గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉంటాను, గెలిచానని గర్వం పెట్టుకోను, ఓడిపోయానని తగ్గిపోను, నన్ను నేను రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. సో నేను వర్ది అని ఫీల్ అవుతున్నాను. అన్వర్ది కల్కికి ఇస్తారు. కల్కికి ఎందుకంటే నాకు ఆమె మీద ఇప్పటిదాకా ఏం ఒపీనియన్ ఫామ్ అవ్వలేదు, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ పాయింట్స్ కానీ పెట్టలేరు అనిపిస్తారు నాకు. సో అందుకని కల్కి అన్వర్ది అంటారు. నెక్స్ట్ శ్రేయ అని పిలుస్తారు. శ్రేయ ఏమో నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను కాబట్టి నేను వర్తి, అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా, ఇంట్లో ఒకళ్ళు గలకల మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా అని సేమ్ డైలాగే వాడతారు శ్రేయ. నేను గలకల మాట్లాడతాను, సందడిగా ఉంటుంది అని. అన్వర్ది ఎవరంటే కల్కి అంటారు. నేను బయట చూసినప్పుడు కల్కి గారిని ఆమె హైపర్ యాక్టివ్గా ఉంటారు, బట్ ఇక్కడ అయితే కామ్గా ఉన్నారు. సో అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఉన్నట్టు అనిపించారు. సో
నాకు ఏది రియల్ అన్న అర్థం కాలేదని చెప్తారు. ఇది ఇవాళ దాకా జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ హరీష్ గారు ఆ టాస్క్ మధ్యలో ఉన్నారు కదా, అదేది బాక్సుల టాస్క్. హరీష్ గారు నెక్స్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారంటే దివ్య గారిని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి చాలా బాక్సెస్ ఉన్నాయి. అంటే దివ్య గారి దగ్గర 2 నుంచి తీసుకున్న బాక్సెస్ ఉన్నాయి, ఆమె బాక్స్ ఉంది. అండ్ హరీష్ గారి దగ్గర 2 నుంచి తీసుకున్నాయి ప్లస్ ఆయనది ఉంది. సో ఒకళ్ళు గెలిస్తే వేరే వాళ్ళది మొత్తం వచ్చేసి మొత్తం 6 ఏమో అవుతాయి, 6 మెంబర్స్వి అవుతాయి. సో అదేంటి టాస్క్ ఏంటంటే ఒక దానిలో రెడ్ కాదు, పింక్ అను గ్రీన్ బాల్స్ 2 కలిపి ఉంటాయి. వాళ్ళకి ఏవి ఉంటాయో కనిపించవు. సో వాళ్ళు తీసుకోవాలి, ఒకటి పిక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ కలర్ గ్రీన్ అనుకో, ఇద్దరికి చెరొక కలర్ ఇస్తారు. ఇప్పుడు హరీష్ గారికి గ్రీన్, దివ్య గారికి పింక్ ఇస్తే దివ్య గారు హరీష్ గారు గ్రీన్ తీశారనుకోండి, ఆయన ఒకటి ముందు ఫిల్ చేయమని పెడతారు. ముందు ఒక ట్యూబ్ లాంటిది, ఆ ట్యూబ్లో ఈ బాల్ పడేయాలన్నమాట. గ్రీన్ ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ గ్రీనే వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. అలా గ్రీన్లో వచ్చేదాకా ఫిల్ చేసుకోవచ్చు. పింక్ వచ్చింది అనుకోండి బై మిస్టేక్, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఆపోజిట్ వాళ్ళకి, ఎందుకంటే అది వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ కలర్. సో మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేదాకా వాళ్ళే ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఇలా ఎవరిది అయితే వాళ్ళ బాల్స్తో అంత ఫిల్ అయ్యిద్దో ఫస్ట్ వాళ్ళు విన్నర్ అనమాట. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. నాకేం పెద్దగా కంటెంట్ ఏం దొరకలేదు రివ్యూ బాగా చేయడానికి. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా కమెంట్ చేయండి. నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ అను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.